జంప్ అవుతుంటాయి. ఇలా జంప్ అవుతుండడం వల్ల, మూవ్ అవుతుండడం వల్ల కలర్స్ అనేటివి ఎగ్జిబిట్ అవుతుంటాయి, కలర్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీలో ఇవి జంప్ కావు కదా, మరి ఇవి కలర్స్ ఎగ్జిబిట్ చేస్తాయంటే ఇవి చేయవు. ఓన్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మాత్రమే అని చెప్తున్నాం. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాదు. ఏవైతే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఎలక్ట్రాన్ జంపింగ్ పాసిబిలిటీ, ట్రాన్సిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలా ట్రాన్సిస్ట్ అవుతూ ఉండడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ను అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకో క్యారెక్టర్ కనుక మనం చూస్తే, ఫార్మ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే బిగ్ మాలిక్యూల్స్, బల్క్ మాలిక్యూల్స్ని కూడా ఇవి ఫామ్ చేయగలవు డ్యూ టు దేర్ కోఆర్డినేషన్ నెంబర్. సో వీటికి వేరే ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లే కోఆర్డినేషన్ నెంబర్ కూడా ఎక్కువగా